guys, welcome to Coffee Side Movies. కెమెరా మాయాజాలంతో అద్భుతాలు సృష్టిస్తున్న బాహుబలి కెమెరామ్యాన్ సెంథిల్ గారితో ఈ రోజు మన కాఫీ సైడ్ మూవీస్ స్పెషల్ ఇంటర్వ్యూ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వారి గురించి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో యాజ్ యూజువల్గా మన కాఫీస్ అండ్ మూవీస్లో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిల్మీ రౌండ్. మరి మన సెంథిల్ గారితో ఫస్ట్ రౌండ్ కానిచ్చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సెంథిల్ గారు. చెప్పినట్టే 4 రౌండ్స్. ఫస్ట్ ఫిల్మీ రౌండ్లోకి వెళ్ళే ముందు అసలు మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్తే మనం ఫిల్మీ రౌండ్లోకి ఎంటర్ అయిపోతాం. మా ఫాదర్ ఆర్మీలో ఓపెన్ చేసేవారండి. అండ్ వీఆర్ 3 చిల్డ్రన్స్. సో నేను 2 చెల్లెలు. సో వీఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 5. అండ్ సినిమాకి అసలు సంబంధం లేదండి. సో లైక్ అంటే నా చైల్డ్హుడ్లో కూడా ఐ నెవర్ థాట్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఏదో క్రికెటర్ వాళ్ళనో లేకుంటే సివిల్ సర్వీసెస్లోనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లోనో అక్కడికి వెళ్ళాలనుకున్నాను. సో అలా అదృష్టవశాత్తు ఫిల్మ్లోకి రావడం జరిగిందండి. ఓకే, అలాగే ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ జరిగింది? అంతా హైదరాబాద్లోనండి. ఐ వాజ్ బార్న్ అండ్ బాటప్ ఇన్ బొలారం అన్న ప్లేస్లో ఐ వాజ్ బార్న్ అండి. దెన్ వలేరియన్ గ్రామర్ స్కూల్లో స్కూలింగ్ అయింది. దెన్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్. సో ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో FTIలో కోర్స్ చేశానండి 3 years. అంటే చిన్నప్పుడు ఏమన్నా కెమెరాస్ మీద వాటి మీద ఏమైనా అనుభవం ఉందా? అలా ఏం లేదండి, యాక్చువల్లీ లేదు. అంటే ఎందుకంటే లైక్ అంటే ఆ టైంలో ఫోటోగ్రఫీ వాజ్ అన్ ఎక్స్పెన్సివ్ హాబీ అండి. అంటే హాట్ షాట్ కెమెరాస్ వర్ ద ఓన్లీ థింగ్. సో SLR DSLR లాంటి కెమెరా అంటే చాలా ఎక్స్పెన్సివ్ హాబీ. సో ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ మీ. సో దట్స్ వై ఆ సైడే వెళ్ళలేదండి. సెంథిల్ గారు, మనం ఇప్పుడు ఫిల్మీ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మీ సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ మీ అడుగులు ఎలా పడ్డాయి? 98లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిందండి. అయిన తర్వాత లైక్ హైదరాబాద్కి వచ్చి స్ట్రగ్లింగ్ చేశాను. సో స్ట్రగుల్ అంటే లైక్ ఒక అవకాశం కోసం వెతికాను. ఫైనలీ శరత్ గారు కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశానండి. ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండిపెండెంట్ కెరియర్ స్టార్ట్ చేయాలని. సో అప్పుడు అమృతం అనే టీవీ సీరియల్ చేశానండి. సో టీవీ సీరియల్ నుండి స్టార్ట్ అయిందండి. సీరియల్ చేసిన తర్వాత అదే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళందరూ జస్టెల్లో ప్రొడక్షన్ అండి. చందు డైరెక్టర్ అమృతానికి, ఏలేటి చంద్రశేఖర్. సో అదే సేమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే అన్న సినిమా తీశారు. సో అయితే వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే అమృతం సీరియల్ నచ్చి దీనికి అయితే మూవీకి కెమెరామ్యాన్గా వర్క్ చేశారు. టీవీ చేయొద్దు అనుకున్నానండి. ఇప్పుడు అంటే టీవీ వైపు వెళ్తే మళ్ళీ సినిమా వైపు రావడం కష్టం అనుకున్నాను. బట్ చేయవలసి వచ్చిందండి. ఇక్కడ సినిమాలో ఆపర్చునిటీ రాక ఒక టీవీ సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేశాను. చేస్తుంటే అదే ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, అలాగా అదృష్టం అలా వచ్చేసింది అన్నమాట. టీవీ సీరియల్ చేశాను కాబట్టి. మీకు ఎలా అనిపించింది? ఆ సీరియల్కి మూవీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా కెమెరాలో వర్కింగ్లో కానీ? చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫిల్మ్కి సీరియల్కి. సీరియల్ అనేది వీ హ్యావ్ టు వర్క్ ఇన్ సర్టన్ లిమిట్. అంటే ఈ టైంలో ఎపిసోడ్ మనం ఇచ్చేయాలి అలాంటి. సో వీఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ అండర్ అగేన్స్ట్ టైం అండి. సో టీవీ సినిమాలో కొద్దిగా లిబర్టీ ఉంటుందండి. సో దట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ మనం వ్యూ కూడా ఏంటంటే లైక్ ఒక సినిమా చేసేటప్పుడు ఒక మన ఆలోచన విధానంగా డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టీవీలో వేరేగా ఉంటుందండి. సో ఇట్ వాస్ డెఫినెట్లీ ఫిల్మ్ చేయడం అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మూవీ, ఫస్ట్ సీరియల్ అని ఎంత స్ట్రగుల్ అయ్యారు? ఎంత టఫ్ అనిపించింది ఫస్ట్ ఆ జాబ్? అది ఆపర్చునిటీ రావాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. ఫైనలీ వచ్చిన ఆపర్చునిటీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలండి. సో దట్ వాజ్ లైక్ సో ఎప్పుడు ఏంటంటే సో నా ఎప్పుడు ముందేంటంటే ఏది చేసినా కూడా వీ హ్యావ్ టు డూ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. అంటే మనం ఎంతవరకు మంచిగా చేయొచ్చు అంతవరకు చేయాలని. సో దట్స్ వాట్ ఎవ్రీ టైమ్ లైక్ అమృతం సీరియల్ దగ్గర నుండి ఈవెన్ టిల్ బాహుబలి దట్ ఈస్ ద సేమ్ యాటిట్యూడ్ అండి. సో దట్ ఈస్ వై లైక్ సో మనకి ఇచ్చిన కండిషన్స్లో ఒక టీవీ సీరియల్లో వాట్ బెస్ట్ వీ కెన్ డూ అది చేశాను కాబట్టి దే గేవ్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ అయితే. మీరు ఓన్లీ కెమెరానే ఎందుకు ఎంచుకున్నారు? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళిన తర్వాత 4-5 ఫీల్డ్స్లో కోర్స్ ఉందండి అక్కడ. డైరెక్షన్లో, ఎడిటింగ్లో, మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ అండ్ ఆడియోగ్రఫీ. సో ఐ లైక్డ్ మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండి. అంటే అక్కడ అంటే నాకు అనుభవం ఏది లేకున్నా కూడా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అంటే స్టిల్ ఫోటోగ్రఫీ కోర్స్ ఉంటుంది అక్కడ. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ I was so excited and involved and I really liked camera work. ఫస్ట్ ఫిల్మీలో అలాగే సీరియల్స్లో ఆఫర్ ఇచ్చిన చంద్రశేఖర్ ఏలేటి గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి. ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండి. అంటే వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్, అంటే వాట్ ఐ లైక్ అబౌట్ చందు ఈజ్ అంటే లైక్ రైట్ ఫ్రమ్ ద డే అంటే ఏదైనా ఐడియా చెప్తే ఈ విల్ ఓన్లీ టెల్ దట్ ఐడియా విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇన్ ఇట్స్ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ దగ్గర నుండి. అంటే ఐడియా స్టేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ అంటే అతను థింగ్ ఈజ్ లైక్ ఎప్పుడు మనం కొద్దిగా డిఫరెంట్గా చేయాలి, రెగ్యులర్గా చేయొద్దు అనేది ఈజ్ అ గ్రేట్ యాటిట్యూడ్ అండి. అండ్ ఈ వర్క్ సిన్సియర్లీ ఫర్ ఇట్.
అంటే డిఫరెంట్ చేయాలంటే ఓకే లైక్ ఏదో చిన్నగా చేయడం కదా, రైట్ ఫ్రమ్ ఐడియా స్టేజ్ నుండి డిఫరెంట్గా ఆలోచిస్తారండి. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ యూనిక్ అండ్ గ్రేట్ ఇన్ చందు. ఇప్పుడు అయితే మూవీ గురించి మాట్లాడుకుంటే మొత్తం న్యాచురల్ లైటింగ్లో మూవీ చేశారు. అసలు చాలా టఫ్, అంటే మామూలుగా ఇన్ని లైట్స్ పెట్టినా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలి, ప్రతి ఒక్కటి మనకి క్లియర్గా కనిపించడం. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. అంటే లైక్ అయితే సినిమా ఏంటంటే లైక్ ఇట్ వాజ్ అ వెరీ అంటే రియలిస్టిక్ సినిమా లాగా తీయాలని ఇట్ వాజ్ అన్ ఐడియా అండి. అంటే అప్పటి వరకు తెలుగులో అంటే ఇట్ వాజ్ మోర్ అబౌట్ గ్లామర్ ఆల్ ద టైమ్. సో డిఫరెంట్గా ఎలా ఉండాలి అంటే లైక్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ రియలిస్టిక్, రస్టిక్గా. సో అట్ ద సేమ్ టైమ్ చూడడానికి అందంగా ఉండాలి. సో ఇట్ వాజ్ లైక్ రియలిస్టిక్ అట్ ద సేమ్ టైమ్ టెస్ట్ బి ప్లెజెంట్. సో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అండి, అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో ఇంకా ఏంటంటే వీ హ్యాడ్ లిమిటెడ్ బడ్జెట్ ఆల్సో. నాది, డైరెక్టర్ది, ఆర్ట్ డైరెక్టర్ది, మ్యూజిక్ డైరెక్టర్, actors, everyone. It was the first film, so it was we were working for the first time, and we had limited budget. Obviously, like first cinema, you can't expect 30 crore or 40 crore. It was a 1 crore film, so it was a limitation which we had. But at the same time, మా అందరికి ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండండి. సో క్లారిటీ ఉన్నందువల్ల ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్ ఇన్ అచీవింగ్ దట్. అండ్ లైటింగ్ వైజ్ ఏంటంటే లైక్ రియలిస్టిక్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం లైట్ వేసినట్టు, when లైట్ అప్ చేసిన తర్వాత కూడా లైట్ చేసినట్టు ఉండొద్దు, రియలిస్టిక్గా ఉండాలన్నది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ నేను ఫస్ట్ సినిమాలోనే ఐ అచీవ్డ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. రాజమౌళి గారు, ది గ్రేట్ డైరెక్టర్ గారితో మీకు అసలు ఆఫర్ ఎలా వచ్చింది సై మూవీలో? సై మూవీ ఐ వాజ్ యాక్చువల్లీ అయితే తర్వాత లైక్ ఆల్మోస్ట్ ఒక 6 months వరకు ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్క్ అండి. అంటే పని ఏం దొరకలేదు. సో అంటే నెక్స్ట్ పని కోసం ఎత్తుకుంటాను. అంటే చాలా విచిత్రంగా ఉండండి. లైక్ ఎవ్రీ వన్ లైక్డ్, అయితే కెమెరా వర్క్ చాలామంది నచ్చింది. అట్ ద సేమ్ టైం బట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీ. సో అందరిది ఏంటంటే ఓకే రియలిస్టిక్గా వర్క్ చేస్తాడు, గ్లామరైజ్ ఫోటోగ్రఫీ ఎలా చేస్తాడో లేదో అనే డౌట్ ఉండేదండి. వేరాజ్ లైక్ రియలిస్టిక్ ఫోటోగ్రఫీ ఇస్ డిఫికల్ట్ దెన్ గ్లామర్ ఫోటోగ్రఫీ. సో విచ్ ఐ వాజ్ లైక్, అంటే నాకు చాలా విచిత్రంగా ఉండేది, ఏంటి ఇంత మంచి వర్క్ చేశాను అంటున్నారు అందరూ, బట్ ఆపర్చునిటీ రావట్లేదు అని. సో ఫైనలీ లైక్ వన్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ రాజమౌళి గారు దట్ ఐ వాంట్ టు మీట్ యూ అంటే. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఆబ్వియస్లీ. లైక్ అంటే అప్పటికి గేవ్ ఎ హిట్ కాల్డ్ సింహాద్రి. So Simhadri was one of the biggest hits at that time. So a director like Rahim calling me annadi, I really felt happy. Then finally I met him. Itla story cheppadu, like we are doing a film called Sai ane story cheppadu. So I was like really excited to do that film. So I am really grateful to him for selecting me for that movie. వరుసగా ఇప్పటిదాకా రాజమౌళి గారు ఏ మూవీస్ అయితే చేశారో మీరే కెమెరామ్యాన్. రాజమౌళి మూవీ ఏమైనా వస్తుందంటే కెమెరామ్యాన్ సెంధిల్ గారే అనుకుంటున్నారు. ఉన్న డైరెక్టర్లో గొప్ప డైరెక్టర్ అంటే రాజమౌళి ఈజ్ అ మాస్టర్ స్టోరీ టెలర్. సో అలాంటి డైరెక్టర్ అంటే ఈజీగా అతను ఈ డజంట్ గెట్ సాటిస్ఫైడ్ ఈజీలీ అండి. సో అలాంటి డైరెక్టర్తో వర్క్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ ఎవ్రీ టైమ్ అంటే ఈజ్ రియలీ పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ అ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అండి. సో అలాంటి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ చేయడం అనేది ఐ ఆల్సో వర్క్, అంటే ఏదైనా రొటీన్గా చేయడం అనేది రియలీ బోరింగ్ అండి. సో సమ్వన్ గివ్స్ అ వెరీ ఛాలెంజింగ్, సో ఐ ఆల్సో రియలీ లైక్ ఇట్ అండ్ సిన్సియర్లీ ఐ డూ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ సాటిస్ఫైయింగ్ హిమ్ టిల్ నౌ. సాయి కానివ్వండి, అయితే కానివ్వండి, ఈ మూవీస్ అన్ని పక్కన పెడితే మీకు ది బెస్ట్ మూవీ అంటే ఈగ అనే అనుకోవచ్చు. ఒక ఈగ ఎక్స్ప్రెషన్ కూడా వదలకుండా మనుషులు ఎలా ఫీల్ అవుతారో ఈగ కూడా అలాగే ఫీల్ అవుతుందని మీరు చూపించారు. ఇంత స్ట్రగుల్ అయ్యారు అంటే ఎంత వర్కౌట్ చేశారు ఆ ఈగ కోసం మీరు? ఈగ ఐడియా ఇట్ సెల్ఫ్ గ్రేట్ ఐడియా అండి. ఇట్స్ అన్ అమేజింగ్ ఐడియా. అంటే నేను నా కెరీర్లో ఎప్పుడు అలాంటి ఐడియా వినలేదండి. ఇట్స్ అన్ అమేజింగ్ ఐడియా. సో రైట్ ఫ్రమ్ సో ద మూమెంట్ ఐడియా చెప్పినప్పుడు నుండి ఇట్స్ హార్డ్ వర్క్. అంటే నాకు ఇట్స్ బ్రిలియంట్ ఐడియా బట్ వీ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్ అన్నది చాలా విచిత్రంగా. ప్రిపరేషన్ వాజ్ అమేజింగ్ అండి. అంటే ఈగల్ని యాక్చువల్లీ వి ఫోటో షూట్ అంటే ఫైనలీ ఈగని తీసుకొచ్చి దాన్ని యాక్చువల్లీ ఒక అంటే వీ యూస్ టు పుట్ ఈగలను పట్టుకొని వచ్చి లైక్ ఐస్ బాటిల్లో వేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళం అండి. సో కొద్దిగా మత్తుగా ఉండేది. సో దెన్ వీ టుక్ ఇట్ అప్ అండ్ వీ మ్యాక్రో ఫోటోగ్రఫీ చేసేవాళ్ళం, అంటే ఎలా ఉంటుంది క్లోజ్గా అలాంటిది. సో దాన్ని మళ్ళీ అలాంటి ఆ ఇమేజెస్ని వీ యూస్ టు గివ్ ఇట్ టు సీజీ పీపుల్. సో దాన్ని తర్వాత రీడిజైన్ అలాంటి మరి క్లే మోడలింగ్ అలా చేసి దెన్ వీ హ్యాడ్ ఏ మంచిగా అంటే ప్లెజెంట్ లుకింగ్ ఈగ. అంటే మీరు ఈగ క్లోజ్గా చూస్తే అంత అందంగా ఉండదండి. బట్ మా సినిమా హీరో ఈగ కాబట్టి అందంగా ఉండాలి. సో దానికోసం సో మెనీ రీడిజైన్ చేసామండి. చేసి లైక్ ఇట్ వాజ్ డెఫినెట్లీ అంటే నా కెరియర్లో ఇప్పటివరకు ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అండి. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంటే అది చేసిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా చేయొచ్చు అన్న ఒక నమ్మకం కుదిరిందండి. ఈగ చనిపోతే ఒక వాటర్ డ్రాప్ వచ్చి ఈగ లీఫ్ మీద పడి అసలు దానికి ఎంత టైం తీసుకున్నారు, ఎన్ని టేక్స్ అయినాయి కెమెరాలో?
అంటే అదనే కాదండి, ఈగ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ అంటే అంటే ఈగ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనుషులు చూస్తే జాయింట్గా కనపడాలి. సో అలాంటి డిఫరెంట్ షార్ట్స్ ఉన్నాయండి చాలా. సో ఎవ్రీ షార్ట్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసామండి. అంటే స్టోరీ బోర్డింగ్ చేసాము, దెన్ లైక్ అలాంటి యాంగిల్ అచీవ్ చేయడానికి అంటే ముందు ఎక్కడైనా చేశారా ఎవరన్నా అలాంటి రీసెర్చ్ చేసాము, దెన్ వాళ్ళు ఏం చేశారు దాన్ని మనం బెటర్మెంట్కి ఎలా చేయాలని. సో వీ రియలీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఐ వాజ్ డిఓపి ఫర్ ఈగా అండి. యా, అలాగే ఇప్పటిదాకా మీరు వర్క్ చేసిన మూవీస్ అన్ని మ్యాక్సిమం రాజమౌళి గారితోనే ఉన్నాయి. మిగతా డైరెక్టర్స్కి ఏమైంది, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం ఏం కదండి, లైక్ అయితే వాజ్ చందు, దెన్ సురేంద్ర గారితో అశోక్ సినిమా చేశాను, తర్వాత లైక్ ఐ డిడ్ అరుంధతి విత్ కోటి రామకృష్ణ గారు. దెన్ బట్ మాక్సిమం మీరు పిక్ చేసిన మూవీస్ అన్ని అంటే లైక్ రాజమౌళి కేమ్ అప్ విత్ రియలీ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అండి. అంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ వేరే వాళ్ళు లేరండి. అంటే దే ఆర్ గుడ్ డైరెక్టర్స్, బట్ ఐ రియలీ వర్క్ అంటే ఒక సింక్ కుదురుతుంది కదండి. సో ఐ రియలీ వర్క్డ్ ఇన్ సింక్ విత్ రాజమౌళి గారు. ఇట్స్ లైక్ దట్ జర్నీ ఈస్ కంటిన్యూయింగ్. ఏదన్నా లైక్ అంటే ఏదన్నా సక్సెస్ఫుల్ జర్నీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ రాజమౌళి గారు. ఇప్పుడు ఈగ తర్వాత మరో అద్భుతమైన మూవీ అంటే అరుంధతి. అద్భుతమైన పిక్చరైజేషన్ అది. దానికి ఎంత కష్టపడ్డారు ఆ మూవీకి? అంటే దానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. అంటే ఈజ్ అమేజింగ్ అండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే లైక్ ఈ డేడ్ అమ్మోరు అలాంటి సినిమాలని చేశాడు. సో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ అరుంధతి. సో దాంట్లో ఏంటంటే ద హోల్ ఫిల్మ్ వాజ్ డిజైన్డ్ లైక్ అంటే ఒక అంటే అరుంధతి అనే క్యారెక్టర్ మీద ఇట్ వాస్ డిజైన్డ్ అండ్ అనుష్క పర్ఫెక్ట్లీ సూటెడ్ దట్ క్యారెక్టర్ అండి. సో ఇట్ వాజ్ అంటే లైక్ ద హోల్ బాడీ లాంగ్వేజ్ ఇన్ దట్ ఫిల్మ్ వాజ్ అంటే కోటి రామకృష్ణ గారు రియలీ అంటే ఎవ్రీ క్యారెక్టర్ని అంటే ఆయన ఎక్స్ట్రాక్ట్ చేశారండి. అంటే ద స్క్రిప్ట్ వాజ్ రిటర్న్ అండ్ ఆల్, బట్ ఆయన కోటి రామకృష్ణ గారు యాక్టింగ్ చేసి చూపించేవారు ఎలా చేయాలి ఏంటి అని. సో లైక్ మీరు సోను సూద్ గారి క్యారెక్టర్ తీసుకున్నా, లేకుంటే అనుష్క క్యారెక్టర్, ఎనీవన్స్ క్యారెక్టర్ తీసుకున్నా, దట్ పర్ఫార్మెన్సెస్ రియలీ కమ్ అవుట్ అండి. సో ఆ పర్ఫార్మెన్సెస్ క్యాప్చర్ చేస్తూ అందంగా తీయడం అనేది ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. సెంథిల్ గారు, ఇప్పుడు నేను బాహుబలి ముందు చెప్పాలో అరుంధతి ముందు చెప్పాలో తెలియదు, కానీ అరుంధతి 3 years, బాహుబలి 3 years వర్క్. 1 year వెయిట్ చేయడమే మనకు చాలా కష్టం. 3 years వర్క్ చేశారు మీరు దాని మీద. ఏది ఎక్కువ మీకు అవుట్పుట్ మంచిగా వచ్చింది? నేనేంటంటే సైమల్టేనియస్లీ ఐ డోంట్ డూ 2-3 films at a time అండి. ఐ డూ ఓన్లీ 1 film at a time. అది కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకో యాక్సెప్ట్ చేయనండి. అండ్ ఐ రియలీ లైక్ డూయింగ్ దట్. ఇఫ్ ఐ టేక్ మై కెరియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే మై కెరియర్ హెస్ గాన్. సో వెన్ ఐ లుక్ బ్యాక్ అంటే ఫస్ట్ సినిమా నుండి ఇప్పటి వరకు ఐఎమ్ హ్యాపీ. సో తక్కువ సినిమాలు చేసినా కూడా ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్ అ గ్రేట్ జాబ్. సో రెండు విషయానికి వస్తే అండి, ఐ వుడ్ రియలీ పికప్ బాహుబలి యాజ్ లైక్ అంటే ద కైండ్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ద కైండ్ ఆఫ్ విజన్ రాజమౌళి హ్యాడ్ ఇన్ బాహుబలి ఈజ్ అన్ అమేజింగ్ విజన్. అంటే నాకు తెలిసి లైక్ నో అదర్ డైరెక్టర్ ఇన్ ఇండియా ఎవర్ అంటే ఇలాంటి విజన్ లేదండి. సో అలాంటి విజన్ని నేను డిఓపిగా చేయడం అన్నది and so many people accepting it and liking it is an amazing feeling. బాహుబలి పండుగ శుభాకాంక్షలు అని చెప్పుకునే అంత రేంజ్కి వచ్చింది ఆ మూవీ. అన్నిట్లో మీరు ఒక పిల్లర్ అయ్యారు. ఆ మూవీకి ఒక సక్సెస్ని అందించడానికి మీరు ఒక పార్ట్ అయ్యారు. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతారో కెమెరామెన్ అంతకంటే ఎక్కువ కష్టపడాలి. మీరు అసలు బాహుబలి మూవీ గురించి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం నచ్చిందంటే అండి, చాలామంది ఏం చెప్పారంటే ఇప్పుడు సినిమాలు ఇంకా చూడట్లేదు జనాలు, ఇంటర్నెట్ వచ్చింది, మాల్స్ వచ్చాయి, లైక్ వెరీ గో కార్టింగ్ అలాంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ చేయడానికి, సినిమాలు ఇప్పుడు జనాలు చూడట్లేదు అన్న ఒక మోడ్లో ఉన్నారండి. బట్ మీరు బాహుబలి సినిమా రిలీజ్ టైంలో చూస్తే లైక్ అందరూ అన్ని పనులు ఆపుకొని లైక్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద మూవీస్. అంటే మనం సినిమాలు అంత బాగా చేయట్లేదండి. ఇఫ్ యూ మేక్ అ మూవీ, ఆడియన్స్ ఆర్ విల్లింగ్ టు కమ్ టు ద థియేటర్. అంటే వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇప్పుడు కూడా దే ఆర్ విల్లింగ్ టు వెయిట్. అంటే టికెట్లు దొరకకుంటే టికెట్ల కోసము బ్లాక్ చేసి అయినా సినిమా చూడాలని ఉందండి. సో దట్ బాహుబలి ప్రూవ్స్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. అంటే ఆ కల్చర్ ఇంకా ఉంది. అంటే ప్రాబబ్లీ మనము అంత మంచి సినిమాలు తీయలేదేమో. సో నౌ వీ హ్యావ్ మేడ్ బాహుబలి. సో నౌ అంటే ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ దేర్. సో ఇంకా భయపడనక్కర్లేదు, మనం బాగా సినిమాలు తీస్తే జనాలు చూడడానికి ఉన్నారని. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ విచ్ హ్యాపెండ్ విత్ బాహుబలి. అంటే రైట్ ఫ్రమ్ డే 1 రాజమౌళి సినిమా చెప్పినప్పటి నుండి ఇది ఒక విజువల్ సినిమా, ఇలాంటి సినిమా అంటే ఐ ఫెల్ట్ నాకేంటంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ లాంటి సినిమా అండి. అంటే తర్వాత ఎప్పుడు చేస్తారో లేదో తెలియదు. సో ఆపర్చునిటీ వచ్చిందాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలండి. సో దానికి ఐ రియలీ అంటే ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ హూ ఆర్ హస్ వర్క్డ్, ఐ రియలీ వర్క్డ్ హార్డ్. ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుండి ఎవ్రీ షార్ట్
వీ రియలీ ప్లాన్డ్ వెల్ ఎలా తీయాలి ఏంటి అని. సో ఫర్ దట్ ద హోల్ టీమ్ అండి, ఎవరైనా తీసుకోండి మీరు, లైక్ అంటే డైరెక్టర్ దగ్గర నుండి లైక్ ఆర్ట్ డైరెక్టర్ గారు, విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, మేమైనా యాక్టర్స్ అయినా, సో ఎవ్రీ వన్ ఈజ్ సో డెడికేటెడ్ టు ద ఫిల్మ్. మన టీమ్ వర్క్ సినిమా నమ్ముకొని చేస్తే యూ విల్ రియలీ గెట్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ అండి. ఎలా అనిపించింది మీ వర్క్ ని మీరు స్క్రీన్ లో చూస్తుంటే? ఏమనిపించింది? అంటే ఫస్ట్ 3 years కష్టం కదా. అంటే 3 years వర్క్ చేసిన తర్వాత లైక్ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు ఫస్ట్ వాజ్ టెన్షన్ తో అంటే ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఇంకేంటంటే చేసిన మిస్టేక్స్ ఆడియన్స్ కనిపిస్తున్నాయా లేదా అని ఫస్ట్ దట్ వాజ్ ద థింగ్ అండి. అంటే చూస్తున్నప్పుడు ఓకే ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇది ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, కనుక్కుంటున్నారా లేదా. సో ఇట్ వాజ్ మోర్ అబౌట్ అంటే మనం చేసిన అంటే మిస్టేక్స్ చాలా ఉన్నాయండి నాకు అంటే మా ప్రకారము. సో అలాంటిది ఆడియన్స్కి కనిపిస్తుందా లేదా అన్నది. సో ఇట్ వాజ్ లైక్ వెరీ యాక్సెప్ట్, ఓకే ఆడియన్స్ పట్టించుకోవట్లేదు, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ అని. సో దట్ వాజ్ రియలీ వన్ ఎక్సైటింగ్ థింగ్. అంటే ఈ మిస్టేక్స్ మీరు స్క్రీన్ లో చూసాక తెలిసిందా లేకపోతే ముందే? అండి అంటే వీ హ్యాడ్ సర్టన్ లిమిటేషన్ అండి. అంటే మాకు ఇచ్చిన టైంలో దీంట్లో ఓకే వాట్ బెస్ట్ వీ కెడ్ డూ వీ డిడ్. అంటే ఇంకొద్ది టైం వస్తే ఇంకొద్ది బాగా చేసేవాళ్ళమేమో, బట్ ఓకే ప్రాబ్లీ దిస్ వాజ్ నెసరీ ఫర్ దట్ ఫిల్మ్. అంటే రాజమౌళి గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడే మీరు స్టార్ట్ అయిందా క్రియేటివిటీ అంతా స్టార్ట్ అయిపోయిందా? ఎప్పుడైనా అండి ఫస్ట్ స్టోరీ వినగానే లైక్ వీ హ్యావ్ టు బి సెన్సిటివ్ అండి. అంటే ఫస్ట్ టైం అంటే ఎవరైనా కూడా ఇమాజినేషన్ కి స్టిక్ అవుతామండి. సో ద ఫస్ట్ విజువల్ విచ్ కమ్స్ ఆర్ రియలీ నైస్ విజువల్స్ అండ్ ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అండి. అంటే ఈ సినిమాలో విజువలే కాదండి, ఇమోషన్ చాలా బాగుంటుందండి ఈ సినిమాలో స్టోరీలో. సో దట్ విచ్ నాకు చాలా నచ్చింది అదండి. అండ్ ఈ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ రియలీ వెరీ వెల్ రిటన్. సో దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద మూవీ అండి. మగధీర మూవీలో కూడా ఇలాంటి సీన్సే కొన్ని ఉంటాయి. అంటే దానికి దీనికి కంపేర్ చేయలేము. మీకు ఎలా అనిపించింది అక్కడ ఎక్స్పీరియన్స్? మీకు బాహుబలిలో ఏమైనా వర్క్ అయిందంటారా? డెఫినెట్లీ అండి. లైక్ అంటే రైట్ ఫ్రమ్ అంటే ఇప్పుడు యమదొంగలో యమలోకం సెట్ చేసామండి. దట్ వాజ్ అట్ దట్ టైమ్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సెట్ ఇండోర్స్లో అండి. సో అది ఆ సెట్ లైట్ చేసేటప్పుడు ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అండ్ టెన్స్డ్. అంటే ఎలా లైట్ చేయాలన్న ఒక చాలా కన్ఫ్యూజన్లో ఉండాలి. అండ్ వన్స్ అది చేసిన తర్వాత ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే ఇది చేస్తే ఏదైనా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉండండి. దెన్ ఆఫ్టర్ దట్ లైక్ ఎవ్రీ అదర్ ఫిల్మ్ లైక్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు ఛత్రపతి ఆర్ లైక్ అరుంధతి అండ్ ఆల్, దెన్ మగధీర. సో మగధీర వాజ్ బిగ్ స్కేల్ మూవీ. సో ఇవన్నీ చేసిన తర్వాత అండ్ దెన్ ఈగాకి వచ్చిన తర్వాత ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఈగా అండి. అంటే ఎవ్రీ షాట్కి వీ హ్యాడ్ టు రియలీ థింక్. అంటే ఆలోచన కంపల్సరీ చేయాలి. అంటే ఏదైనా ఓకే క్లోజ్ అనగానే షూట్ చేసేంత కాదండి అది. ఈ క్లోజ్ అంటే ఎలా షూట్ చేయాలి అండి. సో అలా చేసిన తర్వాత ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అయితే దగ్గర నుండి ఈగా చేసిన ఎక్స్పీరియన్స్ అంతా హెల్ప్ మీ ఇన్ డూయింగ్ బాహుబలి. అయితే మూవీస్ నుంచి ఇప్పటిదాకా బాహుబలి వరకు ఏదైనా సీన్ నెక్స్ట్ డే ఉందనగా ఏ రోజైనా టెన్స్ అయ్యారు మీరు? అమ్మో ఈ సీన్ ఎలా చేయాలి అని. అంటే అలా టెన్షన్ పడింది ఎక్కువ నాకు తెలిసి యమదొంగలో ఒకసారి అండి. అంటే పెద్ద సెట్ షూట్ చేస్తున్నాడు, యమలోకం షూట్ చేస్తున్నప్పుడు అంటే ఐ వాజ్ రియలీ కన్ఫ్యూజ్ ఎలా ఏంటి అన్న. సో అలాంటిది అండ్ ఈగా టైంలో ఎవ్రీడే వాజ్ టెస్ట్ అండి. ఈగా ఎవ్రీడే వాజ్ అ టెస్ట్. ఎవ్రీడే లైక్ ఓకే ఎలా వస్తుందో తెలియదు బికాస్ వీఆర్ ట్రయింగ్ టు గో ఇన్ టు సంథింగ్ విచ్ అంటే ఎవరు చేయండి ముందు వీఆర్ ట్రయింగ్ టు డూ అన్న. సో దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ ఛాలెంజింగ్ ఎవ్రీడే. సో దట్ వాజ్ ద మోస్ట్ టెన్షన్ పీరియడ్. రాజమౌళి గారు బాహుబలి తీస్తున్నారని అందరికీ తెలిసినప్పుడు మీకు కూడా కాల్ రానప్పుడు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా రాజమౌళి గారి నుంచి కాల్ వస్తుంది లేది అని? అంటే ఆబ్వియస్లీ టెన్షన్ ఉండదండి. అంటే అంత పెద్ద సినిమా చేస్తున్నారంట ఏంటి మనం కెమెరామెన్ ఉంటామా లేదా అని ఆబ్వియస్లీ టెన్షన్ ఉంటాయండి. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో మనం విన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా టెన్స్ అయ్యారనమాట మీరు కూడా. ఇప్పుడు బాహుబలితో చేసిన వర్క్ ఎలా ఉంది, అనుభవం ఏంటి? అంటే రాజమౌళి గారితో ఒకటి వన్ గుడ్ థింగ్ వాట్ అండి, ఒకసారి జనాలు నమ్మితే అండి సో ఈ బిలీవ్స్ ఇన్ దెమ్ కంప్లీట్లీ అండి. సో ఆ నమ్మకము కుదరాలండి, కలిగించుకోవాలి. సో ఐఎమ్ హ్యాపీ దట్ అలాంటి నమ్మకం నా మీద కలిగింది. సో ఈ బిలీవ్స్ ఇన్ మీ దట్ ఓకే సెంథిల్ చేస్తే బాగా చేస్తాడు అన్న నమ్మకం నేను కలిగించుకున్నానండి. అండ్ ఎవ్రీ టైమ్ లైక్ అంటే సాయి దగ్గర నుండి ఇప్పటివరకు దేర్ ఇస్ కాన్స్టెంట్ గ్రోత్ ఇన్ రాజమౌళి అండి. అంటే ఎవ్రీ సినిమాకి ఈజ్ ట్రయింగ్ టు టెల్ ఇన్ స్టోరీ ఇన్ ఎ బెటర్ వే. అంటే లైక్ ఓకే అయితే సాయి టైంలో లైక్ ఈ యాడ్ సర్టన్ వే ఆఫ్ టెల్లింగ్ స్టోరీస్ అంటే ఒక విధంగా చెప్పారు. బట్ అలా ఎవ్రీ ఫిల్మ్కి ఈజ్ గ్రోయింగ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ వేర్ ఈజ్ ట్రయింగ్ టు టెల్ స్టోరీస్. అంటే అలాంటి స్టోరీస్ జనాలకి ఎక్కువ మంది జనాలకు నచ్చేటట్టు ఈ ట్రయింగ్ టు టెల్ ద స్టోరీ. అంటే ఇప్పుడు మీరు బాహుబలి తీసుకుంటే ఇట్ ఈస్ కటింగ్ అక్రాస్ ఎవ్రీవేర్. అంటే వేరే లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్లో కాకుండా తమిళ్లో, హిందీలో, మలయాళంలో లైక్ ఇట్స్ ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. దట్ ఈస్ బికాస్ ఈజ్ డెవలప్డ్ వే ఆఫ్ టెల్లింగ్ స్టోరీస్ టు పీపుల్ వేర్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ అర్థమైనా అర్థం కాకపోయినా లైక్ స్టార్ తెలిసినా తెలియకపోయినా యూ లైక్ ద మూవీ.
సో దట్ ఈస్ అ కాన్స్టెంట్ గ్రోత్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ విచ్ ఈజ్ గోయింగ్ త్రూ. అంటే ఆయనతో వర్క్ చేయడం అనేది ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ రాజమౌళి గారు ఫర్ సో లాంగ్. రాజమౌళి గారి కుటుంబంతో మీ అనుబంధం ఎలా ఉంది? అంటే లైక్ రైట్ ఫ్రమ్ అమృతం సీరియల్ చేసినప్పటి నుండి లైక్ ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ అంటే రమ గారు అక్కడ జస్ట్ ఎల్లో మీడియా మా అమృతం ప్రొడక్షన్ హౌస్ అండి. సో దాంట్లో షీ వాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో అప్పటి నుండి ఐ హ్యావ్ ఇన్ టచ్ విత్ హర్ అండి. సో అలా లైక్ సో వన్స్ ఇంకా రమ గారు వాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఐతేలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. సో అలా లైక్ అండ్ వల్లి గారు వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అట్ దట్ టైమ్. అంటే అమృతం డైరెక్టర్ చందు గారికి దే ఆర్ లైక్ రిలేటివ్స్. సో దే యూస్ టు కమ్ ఆన్ సెట్ అండ్ హెల్ప్ అస్. సో ఆ టైం నుండి రైట్ ఫ్రమ్ మై కెరియర్ బిగినింగ్ ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండి. అంటే నాకు ఎవరైనా తెలుసు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే దట్ ఈస్ రాజమౌళిస్ ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ సచ్ అ గ్రేట్ ఫ్యామిలీ అండి. మీరు వర్క్ బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తారు, వర్క్ బాగా చేయకుంటే తిట్టేస్తారు. సో దే గివ్ వెరీ ఆనెస్ట్ ఒపీనియన్ అబౌట్ యువర్ వర్క్. సో అది యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ కెరియర్ అండి. అలాగే బాహుబలి మూవీలో మొత్తం ఆ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అక్కడ రిస్క్ చేసినట్లు అనిపించింది. దీనిపై మీ ఎక్స్పీరియన్స్? అంటే ఎవ్రీ సీన్ ఏ సీన్ కూడా ఓకే ఇది చాలా సింపుల్గా తీసామని లేదండి. ఎవ్రీ సీన్ దర్ బీన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే రైట్ ఫ్రమ్ లొకేషన్ చూడడం దగ్గర నుండి షూటింగ్ చేసేంత వరకు అంటే మేము రెస్ట్ చేయకుంటే ఆడియన్స్కు ఎక్సైట్మెంట్ రాదండి. సో వీ హ్యావ్ టు టేక్ సమ్ రిస్క్ ఫర్ ద అంటే మేమంటే రైట్ ఫ్రమ్ ద యాక్టర్స్ దగ్గర నుండి లైక్ యాజ్ అ టీమ్ వీ హ్యావ్ టు టేక్ సమ్ రిస్క్స్. అంటే ఒక ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ కావాలంటే వీ హ్యావ్ టు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మనం చేస్తే ఆడియన్స్కి ఫీల్ చేపియచ్చు. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు టేక్ సో మెనీ రిస్క్స్ అండ్ అదర్ థింగ్స్ టు డూ. అయితే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఏమైనా రిస్క్ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగాయా? కెమెరా కాకుండా మీకేమైనా దెబ్బలు తగిలాయా? చాలా మందికి అంటే లైక్ ఆ వాటర్ ఫాల్ ఏంటంటే లైక్ ఇట్ వాస్ వెరీ స్లిప్పరీ అండి. అంటే స్టోన్స్ కదా. సో ఎవ్రీ డే సమ్మన్ యూస్ టు ఫాల్ అండి. అంటే అక్కడ వాటర్ ఫాల్ దగ్గర పడని వాళ్ళు ఎవరు లేరు. సో లక్కీలీ సీరియస్లీ ఏం అవ్వలేదండి. ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్నీ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెండ్. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నది బాహుబలి 2 కోసం. అవునండి. దాని గురించి ఏం చెప్పొద్దండి. బాహుబలి 2 చూస్తే మీకు తెలుస్తుంది ఏంటో బాహుబలి 2. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ పర్ఫెక్ట్ కంక్లూజన్ అండి. అంటే ఒక బాహుబలి స్టోరీకి కంక్లూజన్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్ 100%. ఎందుకంటే దే విల్ బి సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు బాహుబలి పార్ట్ 1 ఏంటి సడన్గా అబ్రప్ట్గా ఎండ్ అయింది, కట్టపై ఎందుకు చంపేశాడు, అలాంటి చాలా క్యూరియాసిటీ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఆల్ ద క్వశ్చన్స్ విల్ బి పర్ఫెక్ట్లీ ఆన్సర్డ్ ఇన్ పార్ట్ 2 అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ఎవ్రీ వన్ విల్ బి సాటిస్ఫైడ్. దీనికంటే బెటర్ ఎండింగ్ ఇంకా ఉండదు. సో దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ఎండింగ్ అని దే విల్ బి వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. ఇప్పుడు బాహుబలి కరెక్ట్గా ఈ టైంకి రిలీజ్ అవుతుంది అనుకున్న టైంకి అది రిలీజ్ అవుతుందా బాహుబలి 2? అది వన్స్ మేము షూటింగ్ స్టార్ట్ చేస్తే వీఆర్ ట్రయింగ్ అండి 100% వీఆర్ ఆల్ ట్రయింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ 2016. సో వీల్ సీ అండి వన్స్ వీ గెట్ ఇన్ టు షూటింగ్ అయిన తర్వాత లైక్ వీల్ ఎగ్జాక్ట్లీ నో లైక్ హౌ. ఓకే. అలాగే బాహుబలి మూవీలో ప్రభాస్లు ఎంతమంది ఉన్నారు అసలు? 2, 3, 4? శివుడా లేకపోతే ఇంకా వేరే క్యారెక్టర్స్? ఇప్పుడు బాహుబలి అమరేంద్ర బాహుబలి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో అమరేంద్ర బాహుబలి ఉన్నాడు, శివుడు ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇప్పటివరకు. మాకు అంటే ఇప్పుడు మాకు రిలీజ్ అయింది కదా, రిలీజ్ అవ్వాల్సిన దాంట్లో ఎంతమంది ఉన్నారనే తెలియాలి. అదే చెప్తున్నా కదా, అదంతా మనకు పార్ట్ 2 తెలిస్తే అన్ని క్లారిటీ వస్తుందండి. ఎలాంటి డౌట్స్ కూడా ఉండవండి. మీరు డైరెక్షన్లోకి వెళ్ళబోతున్నారని తెలిసింది, ఇది నిజమా అబద్ధమా? అంటే వెళ్ళాలని కోరిక అండి. సో ఫస్ట్ కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పార్ట్ 2 అయితే గాసిప్ అనేది నిజమే. ప్రస్తుతం అయితే లైక్ పార్ట్ 2 బాహుబలి పార్ట్ 2 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెజెంట్లీ. సో తర్వాత లైక్ అదృష్టం. ఓకే. అలాగే బాహుబలి కాకుండా ఫీచర్ ఏమన్నా? నో, యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఓన్లీ బాహుబలి అండి. అంటే టోటలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బాహుబలి. సో అంటే ఫ్యూచర్లో ఐఎమ్ వెరీ అంటే కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గెట్ అదర్ ప్రాజెక్ట్స్. సో బట్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఓన్లీ బాహుబలి పార్ట్ 2. లాస్ట్ క్వశ్చన్ ఫిల్మీ రౌండ్లో, మీ లైఫ్ అంబిషన్ ఏంటి? ఐ డోంట్ నో ఇట్స్ పాసిబుల్ ఆర్ నాకు తెలియదండి. బట్ ఐ వాంట్ టు బీ ద ఫస్ట్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ టు విన్ అన్ ఆస్కర్. వావ్. బాహుబలి 2తో మీ కళ నిజమైంది నేను కోరుకుంటున్నాను కూడా. నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవ్స్. మరి ఫిల్మీ రౌండ్ చూసాం, క్రేజీ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. మరి క్రేజీ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మన సెంధిల్ గారి దగ్గర నుంచి చిన్న ప్రామిస్ తీసుకుందాం. ప్రామిస్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ అడిగితే డెఫినెట్లీ ప్రామిస్ చేశారు. ఓకే, ప్రామిస్ చేశారు, మీరు కూడా చేశారు. బిఫోర్ మ్యారేజ్ మీరు ఎవరినైనా లవ్ చేశారా? ఆన్ కెమెరా. ఫస్ట్ లవ్
ఫస్ట్ లవ్ ఆబ్వియస్లీ అండి. ఎవరిని చేశారు? అంటే గొడవలు అయిపోతాయేమో తర్వాత అండి. ఫస్ట్ లవ్ అనేది ఎవరికైనా ఉంటుంది కామన్. ఫస్ట్ లవ్ వాజ్ ప్రాబ్లీ ఇన్ మై స్కూల్ టైమ్ అండి. ఐ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ మై ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్, ఎగ్జాక్ట్లీ. ఓకే. అలాగే సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ ప్రపోజ్ ఎవరికైనా చేశారా? మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? నాకు ప్రపోజ్ చేశారండి. ఐ వాజ్ ఫార్చునేట్. ఎవరు నాకు ప్రపోజ్ చేశారు అంటే లైక్ అదే అండి, లైక్ జస్ట్ ఆఫ్టర్ ప్రాబ్లీ కాలేజ్ టైంలో. కాలేజ్ టైం. నేమ్? నో, ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్. ఓకే. థర్డ్ క్వశ్చన్, మీ లైఫ్లో బాగా అనిపించిన ఎంజాయ్ చేసిన కోతి పని? అంటే స్కూల్ టైంలో లైక్ అంటే మా స్కూల్ సరౌండింగ్ స్కూల్ లైక్ గ్రేప్స్ గార్డెన్ ఉండేటి అండి. వీ హ్యాడ్ అ వెరీ నైస్ స్కూల్. అంటే స్కూల్ సరౌండింగ్ త్రీ సైడ్స్ స్కూల్కి గాల్ఫ్ కోర్స్ ఉండేది అండ్ వన్ సైడ్ దేర్ వాజ్ గ్రేప్స్ గార్డెన్. సో గ్రేప్స్ గార్డెన్కి వెళ్ళి లైక్ గ్రేప్స్ అన్ని దొంగలించుకొని రావడం వాజ్ అ వెరీ సిన్సియర్ థింగ్. చాలా చిన్న పని. ఇంకోటి ఏదైనా ఆప్షన్ 2, చిన్నప్పుడు కాకుండా మరి కాలేజ్ టైంలో ఏమైనా చేశారా? కాలేజ్ టైంలో చాలా చేస్తుంటాం, సడన్లీ గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. ఎక్సైటింగ్ థింగ్. ఓకే. అలాగే థర్డ్ క్వశ్చన్, మీరు అబద్ధం ఆడతారా? సిచ్యువేషన్ని బట్టి అండి. సిచ్యువేషన్ బట్టి. ఒక అబద్ధం ఏదైనా? ఆల్రెడీ ప్రపోజ్ చేశారని చెప్పారు కదా, దాని గురించి. అంటే లైక్ అబద్ధాలు ఏంటంటే లైక్ సిచ్యువేషన్, అంటే ఎవరికి హామ్ అవ్వద్దు అంటే ఆ టైంలో ఓకే పర్లేదు అబద్ధం ఆడొచ్చు అని అంటుంది. కానీ ఏదన్నా అంటే డ్రమాటిక్గా సిచ్యువేషన్ లైఫ్ మారుతుంది అలాంటి టైంలో డెఫినెట్లీ అబద్ధాలు ఆడండి. ఐ విల్ ట్రై టు బి వెరీ రియల్ అట్ దట్ టైం. బట్ చిన్న చిన్న విషయాల్లో డెఫినెట్లీ అబద్ధాలు ఆడతాను. ఓకే. అలాగే ఎలాగో లవ్ మ్యారేజ్ మీది, సో మీ పేరెంట్స్కి చెప్పి అబద్ధం చెప్పి లవర్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళారా? అలాగే దొరికిపోయిన సందర్భాలు? అంటే అలాంటి సిచ్యువేషన్ రాలేదండి. నేను బై ద టైమ్ ఐ మెట్ మై వైఫ్, సో అప్పటికే ఐ వాజ్ వర్కింగ్ అండ్ ఐ వాజ్ ఇండిపెండెంట్. సో అలాంటి సిచ్యువేషన్ అంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిన, ఇట్ వాజ్ అంటే దే ఆల్ న్యూ దట్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ అండ్ వీ వర్ యాక్చువల్లీ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సో అలాంటి ఏమో సందర్భాలు జరగలేదు. అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే పర్సనాలిటీ ఒకటి ఉంటుందండి. ఐ వాజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సనాలిటీ. సో ఐ వాజ్ లైక్ సాఫ్ట్ సోబర్. ఓకే, కాలేజ్కి వెళ్ళడం రావడం అలాంటి ఉండేది. సో నాట్ అంటే ఐ వాజ్ నాట్ ప్రాబ్లీ ఎలా అంటే లైక్ అవుట్ గోయింగ్ కాదండి. సో అవుట్ గోయింగ్ కాదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ జరగవు. కనీసం ర్యాగింగ్ అయినా చేశారా? పోనీ ర్యాగింగ్ ఆబ్వియస్లీ ర్యాగింగ్ చేశాను, నన్ను కూడా చేశారు జనాలు. సో లైక్ రైట్ అంటే లైక్ వెన్ ఐ జాయిన్డ్ ఇన్ కాలేజ్ ర్యాగింగ్ జరిగింది, అండ్ ఇన్స్టిట్యూట్లో కూడా ర్యాగింగ్ జరిగిందండి. సో ఇట్ వాజ్ లైక్ చాలా. పోనీ మీరు ఎలా చేశారు ర్యాగింగ్? ర్యాగింగ్ చేయడం అంటే జనరల్లీ మీకు గుర్తులేదు కాబట్టి నేనే ఇప్పుడు మీకు ఇన్సిడెంట్ గుర్తు చేయాలని చెప్తున్నాను. ఓకే, ర్యాగింగ్ నేను చేస్తున్నాను. ఇప్పటిదాకా మీరు చేసిన మూవీస్లో అరుంధతి నుంచి ఒక సాంగ్ పాడండి. బాపురే, ఇలాంటి ర్యాగింగ్ ఇలాంటివి చేసేవాళ్ళం యాక్చువల్లీ. అరుంధతిలో ఒకటే పాట గుర్తొస్తుంది, జేజమ్మ అన్న పాట ఒకటే గుర్తొస్తుంది. నేను పాడితే ఆడియన్స్ ఎవరు చూడరండి. ఏం కాదు, మేము వింటాం, మా ప్రేక్షకులకి చాలా ఓపిక ఉంది, వింటారు. జేజమ్మ సాంగ్ ఐ కెన్ ఓన్లీ టెల్ ఐ కాంట్ సింగ్ 100%. ఐ కాంట్ సింగ్. మీరు మేము ఏం అడిగినా చేస్తారని ప్రామిస్ చేశారు, గుర్తుంది? పాడడం రాదండి ప్లీజ్. కనీసం బాహుబలి ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. నాకు పాడడం రాదు అసలు. పాడడం రానప్పుడు పాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. డైలాగ్ చెప్పండి పోనీ ఏదైనా. నేను బిహైండ్ ద కెమెరాని బెటర్, చెమటలు వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ. పోనీ బాహుబలిలో డైలాగ్ ఏమన్నా? బాహుబలిలో నాజర్ గారి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి. అంటే ద వే ఈ పర్ఫార్మ్డ్ అండ్ అదర్ థింగ్స్. సో ఆయన అంటే చిన్న చిన్న ఎమోషన్స్ కానీ చాలా బాగా చేస్తాడు. సో ఐ రియలీ లైక్డ్ ద వే. ఇప్పుడు నాజర్ గారిది డైలాగ్ చెప్పాలి, అలాగే కాలకేది కూడా చెప్పాలి. ఆ లాంగ్వేజే రాదు అసలు నాకు. అలా సౌండ్స్ వచ్చి కానీ అలాంటి ఆల్ఫాబెట్స్ అలాంటివి అన్నీ గుర్తులేవు. నాజర్ గారు లైక్ ఇన్ ద క్లైమాక్స్ క్లైమాక్స్లో రాణా అక్కడ యుద్ధం అయిన తర్వాత లైక్ వెన్ దే కమ్ బ్యాక్ టు దట్ ఆ స్టాచ్యూ దగ్గరకు వచ్చినప్పుడు ద వే కమ్స్ అండ్ టెల్స్ ద డైలాగ్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడండి అతను. సో అంటే ఇంకా ఒకసారి ఫస్ట్ టైం మన అనుష్క గారు ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు లైక్ అనుష్కని లోపల నుండి ఆ కేజ్లో నుండి బయటికి తీసుకొస్తాడు. అక్కడ చాలా అంటే అమేజింగ్ డైలాగ్ అండి. లైక్ అంటే ఏంటి చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు జరగట్లేవు కదా అంటే అది అంటే రైటింగ్ దగ్గర నుండి ద వే ది పర్ఫార్మ్ ఇట్ ఈస్ లైక్ అమేజింగ్. అలాంటి డైలాగ్ నేను ఎప్పుడు వినలేదు. చిత్రహింసల్లో లోటుపాట్లు జరగడం ఏంటి? సో అదో డైలాగ్. అండ్ ఫైనలీ లైక్ క్లైమాక్స్లో మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాబోయే రాజు నా కొడుకు అలా అని ఇమీడియట్లీ సెన్సెస్ దట్ రమ్యకృష్ణ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అప్పుడు చెప్తాడు
నువ్వు చూసావు కదా కాలికేళ్ళని చంపింది నా కొడుకు అంటాడు ఫస్ట్. దెన్ ఈ సీజ్ దట్ రమ్య అంటే మన కొడుకు. సో దట్ వాజ్ లైక్ అంటే డ్రమాటిక్ షిఫ్ట్ చాలా అద్భుతంగా చేశారండి. సో ఐ రియలీ లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. స్మోక్ చేస్తారా? చేస్తే పేరెంట్స్కి ఎప్పుడైనా దొరికారా? నేను చేయలేదు, స్మోకింగ్ ఎప్పుడు చేయలేదు. దాని నెక్స్ట్ క్వశ్చన్, డేట్కి వెళ్ళారా ఎవరితోనైనా? చాలా డేట్లకు వెళ్ళానండి. రియల్లీ? ఓకే, దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏం తీసుకోదలుచుకోలేదు. అలాగే డేట్కి వెళ్ళాలంటే ఏ హీరోయిన్తో వెళ్తారు? ఓ హీరోయిన్తోనా? హీరోయిన్ నా లైఫ్లో మా వైఫే. సో ఆమెతో వెళ్తాను. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు. ఆన్లైన్ హీరోయిన్సా? వెళ్తే కత్రినా కైఫ్ అంటుంది వెళ్ళాలండి. నేను టాలీవుడ్ దాకే అనుకున్నాను, మీరు బాలీవుడ్కి వెళ్ళారు. అంటే టాలీవుడ్లో ఎవరున్నారు చెప్తే? కత్రినాకి తర్వాత ఇంకెవరు నచ్చట్లేదు యాక్చువల్లీ. విన్నర్ అసలు ఏ హీరోయిన్ నచ్చలేదా మీకు ఇప్పుడు దాకా? అంటే నచ్చింది అనుకోండి, బట్ కత్రినా కైఫ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ ఆన్ ద ధూమ్ 3 ఐ వాజ్ లైక్ రియలీ ఇంప్రెస్డ్. అంటే మీరు ఆ మూవీలో కూడా కెమెరా పరంగానే చూస్తుంటారు, హీరోయిన్ చూస్తుంటారు. అనుష్కని మీరు లవ్ చేశారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్ వచ్చింది, అది నిజమేనా? రూమర్ అని మీరే చెప్పారు కదా, దట్స్ రూమర్ అని మీకు చెప్తున్నాం, అది నిజమో కాదో మీరు నాకు చెప్పాలి. ఇట్ వాజ్ అంటే వీ వర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. సో ఇట్ వాజ్ లైక్ జస్ట్ వీ హ్యాడ్ ఫ్రెండ్షిప్. సో ఇట్ వాజ్ మోర్ అబౌట్ రూమర్ రాదర్ దెన్ దేర్ ఇస్ నో రియాలిటీ ఇన్ ఇట్. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్, మీకు దేవుడు మళ్ళీ జన్మ ఇస్తే ఎలా పుడతారు? ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఇస్ దేర్: రాజమౌళి, బి మణిరత్నం, సే కే విశ్వనాథ్, రామ్ గోపాల్ వర్మ. ఓకే, ఈ ఆప్షన్స్ ప్రకారం అయితే డెఫినెట్లీ ప్రిఫర్ రాజమౌళి. వై నాట్ మణిరత్నం, కే విశ్వనాథ్, రామ్ గోపాల్ వర్మ? అంటే లైక్ ద వే అంటే డ్రామాటిక్గా టెక్నాలజీని యూజ్ చేస్తే స్టోరీ ఇంతవరకు ఎవరు అలా చెప్పలేదండి. సో ఐ రియలీ లైక్ అండ్ దిస్ ద కాన్స్టెంట్ గ్రోత్ ఇన్ రాజమౌళి విచ్ ఇస్ దేర్. సో ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు గో కాన్స్టెంట్లీ. ఓకే, అందువల్ల అలాగే ఇప్పటిదాకా ఎవరికి చెప్పని ఒక్క నిజం మాతో షేర్ చేసుకోండి. ఎవరికి చెప్పలేదు, మాతోనే చెప్పాలి. అది అంటే జనరల్లీ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను, అలాంటి ఏమి డ్రామాటిక్గా నా లైఫ్లో జరగలేదు. సో అందువల్ల నేను ఆలోచిస్తున్నాను ఏంటి అని. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పేరెంట్స్కి తెలియకుండా మనీ ఫ్రెండ్స్కి ఇవ్వడం. నేను లైక్ చిన్నప్పుడు లైక్ సినిమాకి వెళ్ళాను యాక్చువల్లీ. సో మా మదర్కి చెప్పకుండా లైక్ సినిమాకి వెళ్ళాను. సినిమా గోవింద సినిమా అనమాట. సినిమా పేరు ప్యార్ కర్కే దేకో. అంటే ఐ వాజ్ 8 or 9th క్లాస్. సో లైక్ అది నేను చెప్పలేదు. సో ఫైనలీ వెళ్ళిపోయాను సినిమాకి. సో ఫైనలీ మా ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, ఇట్లా సెంధిల్ సినిమాకి వెళ్ళాడు అని. సో మా మదర్ అడిగింది సిన్సియర్గా, సినిమాకి వెళ్ళావంటే వెళ్ళలేదు. సో తర్వాత లైక్ సినిమా టికెట్ నా జేబులో దొరికింది. సో అప్పటివరకు వాయిస్ చెప్పి ఇంకా అసలు నాకు గుర్తుంది యాక్చువల్లీ. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ హావ్ నెవర్ టోల్డ్ టు ఎనీవన్. అంటే ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు నేను. అంటే మా అమ్మ మామూలుగా వాయలేదు. అంటే సినిమా పేరుకు ప్యార్ కర్కే దేకో, 7th క్లాస్లో ప్యార్ కర్కే దేకో చూడడం ఏంటి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ అన్ అమేజింగ్ ప్లేస్ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే నాకు అంటే ఎవ్రీ వన్ ఈజ్ సిన్సియర్లీ వర్కింగ్ టువర్డ్స్ దర్ కెరియర్ అండ్ దే ఆర్ లైక్ సో మెనీ ఆపర్చునిటీ. అంటే నాకు నా వర్క్ చేసేటప్పుడు ఐ మీట్ సో మెనీ డిఫరెంట్ పీపుల్, ఐ షూట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే ఎవ్రీ డే ఈజ్ డ్రమాటికలీ డిఫరెంట్. అంటే ఇలాంటి ఆపర్చునిటీ ఏ ప్రొఫెషన్లోనూ ఉండదండి. బికాజ్ లైక్ అంటే ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే డన్. క్రేజీ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఇప్పుడు ఒక కాఫీస్ అండ్ మూవీస్లో 2 రౌండ్స్ అయిపోయినాయి, ఇంకా 2 రౌండ్స్ మిగిలినాయి. ఇప్పుడు ప్రెజెంట్ రౌండ్ జనరల్ నాలెడ్జ్ రౌండ్. సెంధిల్ గారికి ఎంత నాలెడ్జ్ ఉందో ఈ రౌండ్లో తెలిసిపోతుంది అనమాట. మరి ఈ రౌండ్ని స్టార్ట్ చేసేద్దామా? యా, సెంధిల్ గారు రెడీనా? రెడీ అండి. యా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బాహుబలి ఏ ప్రాంతానికి చెందినవాడు? మహేష్మతికి చెందినవాడు బాహుబలి. మహేష్మతి సామ్రాజ్యానికి చెందినవాడు. ఒరిజినల్ బాహుబలి, ఈ మూవీ సినిమా బాహుబలి కాదు. బాహుబలి కర్ణాటక. ఆప్షన్స్ చెప్తే బాగుంటుంది. ఆప్షన్స్ లేవా? ఆప్షన్స్ అంటే లైక్ ఇట్ విల్ బి ఈజీ. బాహుబలి. ఆప్షన్ ఏ గురుబర్గా, ఆప్షన్ బి శ్రావణ బెలగోళ, ఆప్షన్
సి మైసూర్. మైసూర్. ఈ మూడిట్లో ఇది శ్రావణ బెలగోలో దేర్ ఇస్ అ బిగ్ స్టాచ్యూ ఆఫ్ బాహుబలి, లైక్ సో అక్కడ ప్రాబ్లీ అక్కడికి చెందినవారు అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్, రాజమౌళి పూర్తి పేరేంటి? శ్రీశైలశ్రీ రాజమౌళి. వావ్, 1 మార్క్. డన్. నెక్స్ట్ క్వశ్చన్, సచిన్ టెండూల్కర్ భార్య పేరు? అంజలి. ఓకే. అలాగే ఇండియాలో క్షిపణి పితామహుడు అని ఎవరిని అంటారు? మళ్ళీ చెప్పండి. ఇండియాలో క్షిపణి పితామహుడు అని ఎవరిని అంటారు? క్షిపణి మిసైల్. క్షిపణి అంటే మిసైల్, సారీ ఐ డోంట్ నో దట్. క్షిపణి అబుల్ కలాం. మాయా బజార్ కెమెరామెన్ ఎవరు? మార్కస్ బాటిల్. వావ్, మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. దెన్ సానియా మీర్జా హస్బెండ్ ఎవరు? షోయిబ్ మలిక్. ఇప్పుడు కొంచెం టఫో కాదో నాకు తెలీదు, బట్ కష్టపడాలి. ఉప్పు కప్పు రంబు పద్యం వచ్చా? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడు చూడ రుచులు జాడు వేరు. ఇంకా నెక్స్ట్ చూడ రుచులు జాడు వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ. ఎస్, 2 మార్క్స్ ఇస్తాను దీనికి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ని తెలుగులో ఏమంటారు? ఇది టఫ్ క్వశ్చన్. ఇంటర్నెట్ని తెలుగులో, ఎందుకంటే తెలుగులో వాడకం అసలు. ఇంటర్నెట్ మామూలుగా మనకి సింబల్ ఏముంటుంది? ఇంటర్నెట్ సింబల్ గ్లోబ్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? గ్లోబల్ని తెలుగులో ఏమంటాం? ప్రపంచం. దీనికి ఆప్షన్ ఇస్తే బెటర్. మాయాజాలం, అంతర్జాలం, జాలం. అంతర్జాలం. అంతర్జాలం, కానీ మార్క్స్ ఇవ్వను. ఓకే. అలాగే మనకి బేసిక్ కలర్స్ ఏంటి? బేసిక్ కలర్స్ అంటే ఆర్జీబీ, రెడ్, గ్రీన్, బ్లూ. 10 out of 9 ఇస్తాను నేనైతే. అంటే అంతర్జాలం దగ్గర పోయింది కాబట్టి. జనరల్ నాలెడ్జ్ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ఈస్ ర్యాపిడ్ రౌండ్ అనమాట. ఇందులో అన్ని సూట్ గా చెప్పేయాలి. ఏది 2-3 సెంటెన్స్ వద్దు, ఓన్లీ 1 సెంటెన్స్ లో. ఫస్ట్ క్వశ్చన్, టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు? బాప్రే, పవన్ కళ్యాణ్. నెంబర్ 1 డైరెక్టర్? ఎస్ఎస్ రాజమౌళి. నచ్చిన హీరోయిన్? వాణిశ్రీ గారు. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న హీరోయిన్స్ లో నచ్చిన హీరోయిన్ ఎవరు? చెప్పాను కదా, కత్రినా కైఫ్. బాలీవుడ్. ఓకే. నచ్చిన కంట్రీ? ఇండియా. ఇండియా. ఓకే, డన్. మళ్ళీ జన్మంటూ ఉంటే మనుషులా కాకుండా ఏ జంతువులో పుట్టాలనుకుంటున్నారు? లయన్. సింహం. మేము ఈగా అని ఎక్స్పెక్ట్ చేస్తే మీరు సింహం. ఓకే, డన్. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? బాప్రే, దిస్ ఇస్ అన్ అమేజింగ్ క్వశ్చన్. నేనైతే దేవుడు కనుక ప్రత్యక్షం అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని అడుగుతా. మీరేం అడుగుతారు? దేవుడా ఎప్పుడు నాతో ఉండు అని అడుగుతారు. ఇది కొంచెం ఆశేనండి, ఉండరెవరు. ఓకే. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తారు? సినిమా తీసేస్తారా? కాదు, ఆ సినిమా చూస్తానేది. ఓకే, అంటే ఒక్కడు సినిమా చూసి ఏం చేశాడు అది చేస్తా. అంటే ఫైనల్ క్వశ్చన్ అయితే కాదు, బట్ క్రేజీగా ఏమన్నా చెప్పండి. ఒక్కరోజు సీఎం అయితే అందరికి హాలిడే ఇచ్చేస్తున్నా. మీరు ఇంకా స్కూల్ డేస్ నుంచి బయటకు రాలేదు. ఓకే, డన్. అలాగే మీరు హీరో అయితే ఏ డైరెక్టర్ తో మూవీ తీస్తారు? ఏ హీరోయిన్? కత్రినా కైఫ్ కాదండి, సరే. ఏ హీరోయిన్ పెట్టుకుంటారు? నేను హీరో అయితే రాజమౌళి డైరెక్షన్ చేయమంటాను. హీరోయిన్ నాకు సూట్ అయ్యే హీరోయిన్ ఎవరైనా ఉంటే మేమిద్దరం, నేను రాజమౌళి డిస్కస్ చేసి ఆ టైంలో ఎవరు హీరోయిన్ చెప్పాలంటే మీరు ఏ హీరోయిన్ పెట్టుకుంటారో చెప్పాలి. హీరోయిన్ అంటే చాలా కష్టం అండి ఇది. హీరోయిన్ అంటే ఎందుకంటే ఎవరిని పెట్టుకోవాలన్నా ఆప్షన్స్ ఇస్తా పోనీ. ఆప్షన్స్ అది బెటర్. ఆప్షన్ ఏ కాజల్, ఆప్షన్ బి సమంత, ఆప్షన్ సి తమన్నా, ఆప్షన్ డి అనుష్క. బాప్రే, చాలా టఫ్ క్వశ్చన్. కాంట్రాస్ట్ బాగుంటుంది కాబట్టి తమన్నా. తమన్నా. ఓకే. అలాగే లాంగ్ డ్రైవ్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తా ఉంటుంది. ఓకే. ఎవరితో? ఆబ్వియస్లీ మై వైఫ్. వైఫ్ తో కాకుండా? వైఫ్ తో కాకుండా వెళ్తానండి. కాంట్రవర్షియల్. ఓకే, అంటే ఆఫ్టర్ మ్యారేజా బిఫోర్ మ్యారేజ్ ముందే వెళ్ళారు లాంగ్ డ్రైవ్? మ్యారేజ్ ముందు కూడా వెళ్ళాను, మ్యారేజ్ తర్వాత కూడా వెళ్తానండి. అలాగే సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్? సోషల్ మీడియా ఈజ్ అంటే ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ అండి. అంటే
సోషల్ మీడియా వల్ల దే ఆర్ సో మెనీ అంటే 50% గుడ్ 50% బ్యాడ్ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండి. సోషల్ మీడియా అంటే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా లేకుంటే జీవితాన్ని ఊహించలేము. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ మీడియం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది తెలుసుకోవాలన్నా, ఏదైనా ప్రపంచంలో మీరు తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ అవుట్ ఎనీథింగ్. అంటే మీరు రాకెట్ సైన్స్ దగ్గర నుండి లైక్ నా బయోడేటా వరకు తెలుసుకోవాలన్నా ఇట్ ఈస్ లైక్ సో ఈజీ టు ఫైండ్ అవుట్ ఎనీథింగ్. రీసెర్చ్ హెస్ బికమ్ వెరీ ఈజీ అండ్ థ్యాంక్స్ టు ఇంటర్నెట్. ఓకే, అలాగే ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇంటర్నెట్ గురించి ఇంత పెద్ద డిస్క్రిప్షన్ ఇచ్చాక మేము అడగపోతే బాగుండదు. ఫైనల్గా ఫేస్బుక్ పాస్వర్డ్ ఏంటి మీది? ఈవెన్ ఐడి లేనిది ఫేస్బుక్ పాస్వర్డ్ చేసుకొని ఓన్లీ పాస్వర్డ్. ఫేస్బుక్ పాస్వర్డ్ నేను మర్చిపోయి ఉంటాను యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు అది కాదండి, క్లోజ్ చేసి ఓపెన్ చేయం కదా. సో ఆప్షన్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది కాబట్టి సో ఇట్స్ లైక్ సో మర్చిపోయాను. డెఫినెట్లీ పాస్వర్డ్ కోసం ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ లో నేను సీరియస్లీ నేను మర్చిపోయాను. 100% మర్చిపోయాను. ఐడి ఉంది, ఆబ్వియస్లీ ఐడి ఉంటుంది. సెంధిల్ కుమార్ ఫేస్బుక్ ఐడి, అది పాస్వర్డ్ ఏంటో నేను మర్చిపోయాను. ఎందుకంటే ఎప్పుడు 90% ఎప్పుడు ఆనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు అడగలేదు ఫోన్. మళ్ళీ ఇప్పుడు అడిగితే టెన్షన్ ఇప్పుడు నాకు. అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఒకటే ఏం చెప్పాలనుకుంటే, వాట్ ఎవర్ యూ డూ, అంటే మీరు ఏ ఫీల్డ్లో అని కాదండి, అంటే కెమెరా ఫీల్డ్లోనే కాదు, లైక్ సినిమా ఫీల్డ్లో కాదు, ఎనీ ఫీల్డ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ ఫస్ట్ లవ్ యువర్ జాబ్. అంటే మీరు ఏది చేస్తున్నా అది మీరు ప్రేమిస్తే దానికోసం మీరు కష్టపడతారండి. సో కష్టపడితే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఇష్టం కాబట్టి అది, సో యూ విల్ ట్రై టు ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. సో ఏదైనా చేసే ముందు మీకు ఇష్టమైన పని చేయండి అండ్ యూ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత కెమెరామ్యాన్స్ కూడా ఇలా ఉంటారా అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇలాంటి సక్సెస్ రాజమౌళి గారితో కాకుండా మిగతా అందరితో సక్సెస్ఫుల్ మూవీస్ తీసి ఇంకా మంచి సినిమాటోగ్రాఫర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఫైనల్గా మీరు కోరుకున్న ఆస్కార్ అవార్డు కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. సో చూశారు కదా వీవర్స్, ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ టైం మరో మంచి పర్సనాలిటీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ శ్రవంతి సైనింగ్ ఆఫ్.